హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా ఇలాంటి ప్యాన్ పెట్టుకొని కాసింత ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్కి మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇలా ప్యాన్ మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇప్పుడు ఒక ప్లేట్లో తగినంత కారం, సాల్ట్, మిరియాల పొడి వేసుకుని మూడింటిని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ప్యాన్ మీద 2 ఎగ్స్ని కొట్టివేసి మనం ఇలా కలుపుకుంటున్నాం కదా, ఈ పౌడర్ని కూడా ఎగ్స్ మీద నీట్గా చల్లుకొని ఆమ్లెట్కి మంచిగా పట్టేలాగా ఇలా చల్లుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చల్లుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు అలానే వదిలేయాలండి. ఇలా మంచిగా వేగినాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇటువైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇటువైపు కూడా స్టవ్ను సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలండి. నేనైతే ముందుగా చపాతీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ను చపాతీ మీద వేసి చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని కాస్త వేడి తగ్గినాక, ఇప్పుడైతే వేడిగా ఉందండి ఆమ్లెట్ అయితే, ఇలా వేసుకొని నేను రోల్ చేసుకుంటున్నాను. ఇలా చపాతీ ఆమ్లెట్తో పాటు ఇలా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకొని ఎంజాయ్ చేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే